ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలు కాకినాడ నగరంలో పిఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్నాయని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు. కాకినాడ జిల్లా యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగం ద్వారానే సమాజంలో సమానత్వ భావనను అభివృద్ధి చేయగలమని తెలిపారు. ఈ మహాసభలు విజయవంతంలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో యూటీఎఫ్ కాకినాడ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవీవి నాగేశ్వరరావు, టి రవి చక్రవర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంజీవి సుబ్బారావు, తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, కాకినాడ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎంవి సాయిరాం, జిల్లా కార్యదర్శులు సిహెచ్ సూరిబాబు, టి సీతారాం, బి నూకరాజు, వివి రమణ అండ్ గోవిందరాజులు, ఆర్ జయప్రకాష్, పి రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. కొమ్మోలు శ్రీనివాసరావు, ఏపీ యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు. 2000లో మన కాకినాడలో 10,000 మంది వస్తారనుకుంటే 20,000 మందితో రాష్ట్రం నలుమూలల ఉపాధ్యాయులు యూటీఎఫ్ కార్యకర్తలు తరలి వచ్చి రజతోత్సవాల్ని జయప్రదం చేసిన సంఘటన మన కళ్ళ ముందే మెదులుతూ ఉంది. అదే క్రమంలో మరొక 25 సంవత్సరాలు దాటిన తర్వాత ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ స్థాపించి 50 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో స్వర్ణోత్సవాలు ఈ కాకినాడ పట్టణంలో జరుపుకోవాలని చెప్పి రాష్ట్ర యూటీఎఫ్ నాయకులు, కార్యకర్తలు, సభ్యులు అందరూ కోరుకున్నారు. ఆ విధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగా చురుగ్గా జరిగాయి. ఈరోజు 10,000 మంది సభ్యులు ఉన్నటువంటి ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ 1,20,000 సభ్యత్వానికి వచ్చి అగ్రభాగంగా ఈ రాష్ట్రంలో ఒక మంచి సంఘంగా ఈరోజు ఏపీ యూటీఎఫ్ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యక్షుల వారు చెప్పినట్టు ఈరోజు ఏవైతే యూటీఎఫ్ లక్ష్యాలు ఉన్నాయి, విద్యారంగాన్ని కాపాడుకోవటం, అలాగే రాజ్యాంగాన్ని కాపాడుకోవడంతో పాటు ఉపాధ్యాయ హక్కులు కాపాడుకోవటం కూడా మా లక్ష్యం. ఈ లక్ష్యానికి అనుగుణంగా ఈ 50 సంవత్సరాలు మేము పనిచేసాం. ఈరోజు ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా మరిన్ని లక్ష్యాలతో ముందుకెళ్దామని అనుకుంటున్నాం. మరి రేపు 5, 6, 7, 8 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు తరలి వస్తూ ఉన్నారు. వాళ్ళకి అన్ని ఏర్పాట్లు ఈ ఉమ్మడి కాకినాడ జిల్లా కార్యకర్తలు, బాధ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. అకామిడేషన్ ఏర్పాటు చేశారు, అట్లాగే అన్ని వసతులు ఏర్పాటు చేశారు. అయితే ఈ సౌకర్యాన్ని, ఈ మహాసభల్ని ఉపయోగించుకొని వేలాది మంది యూటీఎఫ్ కార్యకర్తలు, ఉపాధ్యాయులు తరలి రావాలని చెప్పి పత్రికాముఖంగా మేము కోరుతా ఉన్నాం. అలాగే ఇంటలెక్చువల్ విద్యారంగ ప్రముఖులు, సాహిత్య రంగ ప్రముఖులు, అనేక రంగ ప్రముఖులు వస్తారు కాబట్టి వాళ్ళ ఉపన్యాసాలు, వాళ్ళు చెప్పే మాటలు విని ఉత్తేజ పొంది మరొక 50 సంవత్సరాల ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ స్వర్ణోత్సవ మహాసభలు ఉపయోగపడతాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అందుకని ఈరోజు ఇక్కడ ఈ సభలు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే యూటీఎఫ్ సభ్యులు, కార్యకర్తలు అందరూ మహాసభకు తరలి రావాలని చెప్పి మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం. ఎన్ వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1974 ఆగస్టు 10న ఏర్పడింది. ప్రధానంగా అన్ని కేడర్లను కలుపుతూ, అన్ని మేనేజ్మెంట్లను, అన్ని ప్రాంతాలను కలుపుతూ విచ్ఛిన్నకర ఉద్యమాలకు వ్యతిరేకంగా సమైక్యాంధ్రే ఉండాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడి నేటికి 50 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంలో ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ పుట్టిందో అదే ప్రాంతంలో మరొక స్వర్ణోత్సవ మహాసభల్ని 50 సంవత్సరాల స్వర్ణోత్సవ మహాసభలు, 17వ రాష్ట్ర మహాసభలు కాకినాడ పట్టణంలో పిఆర్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో అత్యంత ఘనంగా జనవరి 5, 6, 7, 8, 4 తేదీల్లో జరపడానికి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ శ్రేయోభిలాషులు, ఉపాధ్యాయులు, అలాగే మంత్రులు వీళ్ళందరూ కూడా వేలాదిగా హాజరవుతూ ఉన్నారు కనుక మిగిలిన ఉపాధ్యాయులు అందరూ కూడా హాజరయ్యి రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. 1974లో ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యారంగం, వికాసం లక్ష్యాలుగా కులం, మతం, ప్రాంతం, భాష, రంగు, లింగ వివక్షత లేని సమాజం, సమసమాజ స్థాపన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ స్థాపించి 50 సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయుల యొక్క సంక్షేమానికి సంబంధించి రీగ్రూపింగ్ స్కేల్ కానీ, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కేల్కి సాధించడంలో కానీ, అలాగే బదిలీలకు సంబంధించి కౌన్సిలింగ్ విధానాన్ని, అప్రెంటిస్ విధానం రద్దుకు సంబంధించినటువంటి మిలిటెన్సీ పోరాటాలు చేశాం. ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి పోరాటంలోనూ ఉపాధ్యాయులు అనుభవిస్తున్నటువంటి అన్ని హక్కులను యూటీఎఫ్ అగ్రభాగాన ముందుండి ఈ రోజున పెద్ద ఎత్తున కృషి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ కోణంలోనే భవిష్యత్తులో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలనేది ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ లక్ష్యంగా ఈ రాష్ట్ర మహాసభల్లో ముందుకు పోతా ఉన్నాం. గత ప్రభుత్వం 117 జీవోని తీసుకొచ్చి సాల్ట్ పథకంలో ప్రపంచ బ్యాంక్ అప్పు
పేరుతో తీసుకొచ్చినటువంటి పథకాల వల్ల ప్రాథమిక విద్యా వ్యవస్థ మొత్తం కూడా విచ్ఛిన్నమైంది. కనుక ప్రాథమిక పాఠశాలను రక్షించుకోవడం అనేటువంటి మొదటి కర్తవ్యంగా ఈ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు భారతదేశంలో రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చినటువంటి రాజ్యాంగం లౌకికత్వాన్ని, సమానత్వమైనటువంటి భావాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్లేటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేటువంటి ప్రయత్నం కూడా ఈరోజు చేయాలనేటువంటిది. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని సంరక్షించుకుందాం అనేటువంటి నినాదాలతోటి ఈ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర మహాసభలకి మొదటి రోజు ప్రారంభకులుగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తారని హామీ ఇచ్చారు. వారు వస్తారని ఆశిస్తూ ఉన్నాం. అలాగే విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా విద్యా సదస్సు సంబంధించి వస్తూ ఉన్నారు. కేరళ నుంచి విద్యా ప్రముఖులు, అలాగే తమిళనాడు, ఢిల్లీకి సంబంధించినటువంటి విద్యా ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. గౌరవ ఎమ్మెల్సీలు, అలాగే సాహితీ రంగానికి సంబంధించి, మహిళా రంగానికి సంబంధించిన సదస్సులు కూడా జరుగుతూ ఉన్నాయి. అత్యంత ఘనంగా జరుగుతున్నటువంటి మహాసభల తర్వాత ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం ఉపాధ్యాయులే కృషి చేయాలనేటువంటి నినాదాన్ని తీసుకోబోతా ఉన్నాం. అలాగే రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేటువంటి పని కోసం విస్తృతమైనటువంటి ప్రచారాన్ని చేయబోతా ఉన్నాం. అలాగే తల్లిదండ్రులందరూ ప్రభుత్వ బడి మీద నమ్మకం కలిగించేటట్లుగా గ్రామ స్థాయికి వెళ్ళి గ్రామ సభలు పెట్టి వాటన్నిటిని కూడా అవేర్నెస్ చేసి ప్రభుత్వ పాఠశాలను రక్షించుకునే పని యూటీఎఫ్ గాను ఉపాధ్యాయులుగా బాధ్యత తీసుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. అలాగే రాష్ట్రం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 సంవత్సరాలు గడిచింది. ఇప్పటి వరకు 12వ PRC కానీ, అలాగే దానికి సంబంధించిన IR కానీ, చర్చలు కానీ, చైర్మన్ కానీ నియామకం చేయలేదు. తక్షణం నియామకం చేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే బోధనేతర కార్యక్రమాలకు ఉపాధ్యాయుల్ని మినహాయించి బోధనకే పరిమితం చేయాలనేటువంటి అంశాలు, వీటన్నిటి మీద కూడా ఒక కార్యాచరణ తీసుకుని భవిష్యత్తులో యూటీఎఫ్ ఉద్యమాన్ని నిర్మించడం, మరొక 50 సంవత్సరాలు ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునేటువంటి కోణంలో మేము ముందు ఉండేదానికోసం ప్రయత్నం చేస్తున్నాం. కనుక అందరూ వేలాదిగా తరలివచ్చి మహాసభలు జయప్రదం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీగా కోరుతాం.